ఇస్తే సహించను. విద్యా సంస్థలో నో పాలిటిక్స్ అన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసికట్టుగా సాగుదాం. మెగా పేరెంట్ టీచర్ మీట్లో మంత్రి నారా లోకేష్ పిలుపు. విలువలతో కూడిన విద్య అవసరం, అందుకే మనం చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా నియమించుకున్నాం అన్నారు మంత్రి. ఆయన చెప్పిన ఒక మాట నాకు బలంగా గుర్తుండిపోయింది. తల్లికి చెప్పలేని పని ఏది చేయొద్దని ఆయన అన్నారు. ఆ మాట వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటే దానిలో చాలా పవర్ఫుల్ మెసేజ్ ఉంది. ఆయన రాసిన విలువల పుస్తకం మనం విద్యార్థులకు అందిస్తున్నాం. ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అన్నారు మంత్రి. మహిళలను గౌరవించడం మన ఇంటి నుండి మొదలవ్వాలి. ఇప్పటికీ కొంతమంది మహిళలని కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అమ్మాయిలా ఏడవద్దు, చీర కట్టుకున్నావా, గాజులు వేసుకున్నావా అంటూ ఇలాంటి మాటలతో మహిళలను అవమానిస్తున్నారు. అలాంటి మాటలు ఎవరు మాట్లాడినా మాట్లాడవద్దని గట్టిగా చెప్పండి. మహిళల జోలికి వస్తే మా లోకేష్ అన్న మీ తాట తీస్తాడు అని చెప్పి గట్టిగా హెచ్చరించండి అని మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. రంపచోడవరం ప్రభుత్వ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ బిడ్డ చదువుకి దూరం కాకూడదనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం. అందుకే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. 2025లో 67,27,000 మందికి 10,90,00,000 రూపాయలు ఇచ్చాం. 2025లో 67,27,000 మందికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 2026లో 67,47,000 మందికి 10,120 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరు చదువుకోవాలి, ఇంకొకరు పనికి వెళ్లాలనేది గత ప్రభుత్వ విధానం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారు. వెంటనే మేలుకోండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అని స్వామి వివేకానంద చెప్పిన మాటలను త్రికరణ శుద్ధితో పాటిస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీప్ కోసం కృషి చేస్తున్నాం. 1 క్లాస్ 1 టీచర్ మన బలం. సుమారుగా 10,000 స్కూల్స్లో 1 క్లాస్ 1 టీచర్ విధానం అమలు చేస్తున్నామన్నారు మంత్రి. స్కూల్ అండ్ కాలేజీల్లో నో పాలిటిక్స్. పుస్తకాల దగ్గర నుండి స్కూల్స్ వరకు ఎక్కడా సీఎం ఫోటో లేదు, నా ఫోటో లేదు. మెగా డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం. డొక్కా సీతమ్మ పేరుతో రీజియన్ బెస్ట్ మెనూతో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నాం. త్వరలోనే రాష్ట్రం మొత్తం స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేస్తాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నాం. స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ కోసం శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నాం. పాజిటివ్ లెర్నింగ్ నుండి యాక్టివ్ లెర్నింగ్కి మార్చడానికి క్లిక్కర్ మోడల్ తీసుకొచ్చాం. ఎఫ్ఎల్ఎస్ అమలు చేస్తున్నాం. లెర్నింగ్ అవుట్కమ్ ఒకటే టార్గెట్గా పెట్టుకున్నాం. లీప్ యాప్ తీసుకొచ్చాం. పాఠశాలలలో ఎంత చదువు చెప్పినా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. లీప్ యాప్లో మొత్తం వివరాలు వస్తాయి. ఇంటర్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నాం. పిల్లలకు మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మంచి విద్య అందించాలి. పెద్ద పెద్ద భవనాలు కట్టకపోయినా పర్వాలేదు, పెద్ద కళలు కనడం నేర్పాలి. డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే ఆస్తి ఒక తరాన్ని మాత్రమే నిలబెడుతుంది, విద్య తరతరాలలో నిలబెడుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనమందరం కలిసి ముందుకు సాగుదాం అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.